శ్రీరంగం అంటేనే గుర్తొచ్చేది భోగమండపం. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి, అమ్మవారు శ్రీ రంగనాయకి. కావేరీ నదీ తీరం నుంచి పెన్నా నదీ తీరం వరకు గల భూభాగంను చోళులు పాలించారు. వీరు పాలించిన భూప్రాంతమును చోళనాడుగా పిలుస్తారు. శ్రీరంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో 40 వైష్ణవ ఆలయాలకు అల్వార్లు మంగళాశాసనములు అందించినారు. వీటిని చోళనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు. వీటిలో ప్రధానమైనది శ్రీరంగం. ఇది శ్రీ వైష్ణవులకు ప్రధాన కేంద్రం. శ్రీ వైష్ణవులు తిరువరంగం కొలుస్తారు. శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాలలో అంటే స్వయం వ్యక్త క్షేత్రాలు శ్రీరంగం అగ్రస్థానం పొందింది. ఇది 108 దివ్య దేశాలు మొదటిది మరియు అతి ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి, పెరియ కోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపం అని కూడా పిలుస్తారు. వైష్ణవ పరిభాషలో కోయిల్ అనగా ఆలయం. శ్రీరంగం ఆలయం 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీనికి 7 ప్రకారాలు ఉన్నాయి. ఆలయ ప్రకారాలలో 21 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. వీటితో పాటు 55 ఉపాలయాలు, భగవత్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి, 12 మంది అల్వార్లు సన్నిధులు ఉంటాయి.